కూల్చేసింది ఎవరు? రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. జీవిరెడ్డి గారు, ఇప్పటికీ ఆయన ఎందుకు ఎన్నికలు ఓడిపోయాం అనే దాని మీద ఆయనకి తను ఓడిపోయాను అనుకోవట్లే. ఒకటి, ప్రజలు ఆ ఇచ్చిన ఓట్లేటో పోయినాయి, ఆ ఈవీఎంలు కొట్టేసినాయి ఓట్లన్నీ, లేదా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చాడు కాబట్టి జనం 10% అటు ఓట్లు వేశారు. కానీ తన మీద ఎలాంటి వ్యతిరేకత లేదని నమ్ముతున్నాడు బలంగా. అది ఒకసారి విందాం, అదేమన్నాడు విని మనం చర్చలోకి పెడదాం. ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. ఆయన అదేంటో నాకు అర్థం కావట్లా. మంచి చేసి ఓడిపోయాం మేము, మా మీద వ్యతిరేకత లేదు అన్నాడు. వ్యతిరేకత లేకపోతే ప్రభుత్వం ఎందుకు దిగిపోద్దో మరి. ఇది ఏ హిస్టరీకి, ఏ పొలిటికల్ సెఫాలజిస్టులు, అనలిస్టులు ఎవరి ఊహలకి అందని ఒక థియరీ ఇది. సో మరి మీరు ఎలా గెలిచారో మీరే చెప్పాలా. ఒకటే వెంకటకృష్ణ గారు, ఆ పాయింట్లోకి వెళ్ళి